నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బంగ్లాదేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఇంధన విద్యుత్ సంక్షోభం ఇప్పుడు ఆ దేశ సాధారణ జీవనంపై కూడా ప్రభావం చూపుతోంది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సహజ వాయువు కొరత పెరగడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుకు 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో విద్యుత్ డిమాండ్ సుమారు 18,000 మెగావాట్ల స్థాయిలో ఉండగా సరఫరా 13,000 మెగావాట్లకు చేరుకోవడం కూడా కష్టంగా మారిందని తెలుస్తోంది. ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినమైన విద్యుత్ పొదుపు చర్యలకు దిగింది. షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సాధారణ దుకాణాలు రాత్రి 8 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. వాణిజ్య సంస్థల పని సమయాన్ని తగ్గించడం ద్వారా ముఖ్యంగా సాయంత్రం సమయంలో పెరిగే విద్యుత్ డిమాండ్ను నియంత్రించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఆసుపత్రులు, ఫార్మసీలు, అత్యవసర సేవలు వంటి అవసరమైన సంస్థలకు మాత్రం మినహాయింపులు ఉన్నాయి. అయితే కేవలం దుకాణాలను ముందుగానే మూసివేయడం ద్వారా ఇలాంటి భారీ ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించడం సాధ్యమా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే బంగ్లాదేశ్ విద్యుత్ రంగంలో సహజ వాయువుపై ఆధారపడటం ఎక్కువ. గ్యాస్ సరఫరాలో సమస్య ఏర్పడితే విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ పైన నేరుగా ప్రభావం పడుతుంది. దానికి తోడు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో అస్థిరత, మధ్యప్రాచ్య పరిస్థితుల ప్రభావం ఎల్ఎన్జీ సరఫరాలపై పడ్డంతో బంగ్లాదేశ్ సమస్య మరింత తీవ్రమైందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక్కడే భారత్ పాత్ర కీలకంగా మారింది. తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ అదనపు డీజిల్ సరఫరా కోసం భారత్ సహాయం కోరింది. బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హాసన్ మొహమ్మద్తో భారత హై కమిషనర్ దినేష్ త్రివేది సమావేశమైనప్పుడు అదనపు డీజిల్ సరఫరా, ఇంధన రంగంలో సహకారం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది భారత్ కు కూడా ఒక కీలకమైన దౌత్య ఆర్థిక అంశంగా మారుతుంది. ఒక పొరుగు దేశం తీవ్ర ఇంధన సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ నుంచి వచ్చే సరఫరా అక్కడి విద్యుత్ ఉత్పత్తి, రవాణా, వ్యవసాయం, పరిశ్రమలకు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉంది. అయితే డీజిల్ అందించడం మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. బంగ్లాదేశ్ దీర్ఘకాలికంగా తన గ్యాస్ సరఫరా, ఎల్ఎన్జీ దిగుమతులు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, ఇంధన నిల్వ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంక్షోభం ప్రభావం సామాన్య ప్రజలపైన తీవ్రంగా పడుతోంది. మండుతున్న వేడి మధ్య గంటల తరబడి కరెంటు లేకపోవడం, వ్యాపారాలు ముందుగానే మూసివేయాల్సి రావడం, రైతులు నీటి పంపింగ్ వంటి పనులకు ఇబ్బందులు పడటం, పరిశ్రమల ఉత్పత్తి దెబ్బతినడం వంటి సమస్యలు ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపవచ్చు. విద్యుత్ కొరత ఎక్కువ కాలం కొనసాగితే చిన్న వ్యాపారుల ఆదాయం నుంచి పెద్ద పరిశ్రమల ఉత్పత్తి వరకు అనేక రంగాల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే బంగ్లాదేశ్ లో ఇప్పుడు కనిపిస్తున్న 8 గంటల షాపింగ్ పరిమితి కేవలం దుకాణాల పని సమయాన్ని తగ్గించే నిర్ణయం కాదు. ఆ దేశ ఇంధన వ్యవస్థ ఎదుర్కొంటున్న లోతైన సమస్యకు ఇది ఒక సంకేతం. ఒకవైపు విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రజల సాధారణ జీవన విధానాన్నే మార్చాల్సి వస్తోంది. మరోవైపు అవసరమైన ఇంధనం కోసం పొరుగు దేశాల సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ నుంచి అదనపు డీజిల్ లభిస్తే తక్షణ ఒత్తిడి కొంత తగ్గొచ్చు. కానీ బంగ్లాదేశ్ ఎదుర్కొంటున్న అసలు సవాలు దీర్ఘకాలిక ఇంధన భద్రతను ఎలా సాధించాలి అన్నదే. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో, గ్యాస్ మరియు ఇంధన సరఫరా ఎప్పుడు స్థిరపడుతుందో అనేదే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ప్రశ్నగా మారింది.